ఈరోజు వీడియోలో మీరు మీకు ఏ శారీ నచ్చినా సరే కాస్ట్ 11,000 అండి. అయితే సేమ్ వీడియో మనం 10,500 ఏ శారీ తీసుకున్నా అని చెప్పేసి మనం ఉమెన్స్ డే టైంలో ఒక వీడియో శ్రీ శారీస్లో రిలీజ్ చేసాం. సూపర్ సక్సెస్ చేశారు. ఎవ్రీ ఇయర్ ఒకసారి అనుకున్నాం, కానీ మీకు చాలా నచ్చింది, సూపర్ సక్సెస్ చేశాము అని చెప్పి 6 మంత్స్కే ఇంకొక వీడియో రిలీజ్ చేస్తున్నాం. ఇది కూడా సూపర్ సక్సెస్ అయితే ఇలాగే మీకు నచ్చితే కనుక క్వార్టర్లీ ఇవ్వడానికి ట్రై చేస్తాం. అసలు ఏమేం శారీస్ ఉన్నాయి, కలెక్షన్ ఎలా ఉందో చూడాలి అంటే వీడియో ఫాలో అవ్వండి. అసలు 11,000 అంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, కానీ డబ్బులు ఇచ్చి తీసుకోవాలి. మళ్ళీ ఈరోజు మనం కుకట్పల్లిలో ఉన్న శ్రీ శారీస్కి వచ్చేసామండి. ఈరోజు సూపర్ డూపర్ ఆఫర్ ఏంటి అంటే, మీరు ఏ పట్టు చీర తీసుకున్నా 11,000 అనమాట. 11,000కి మనకి ఆఫర్లో వస్తుంది. అయితే ఈ శారీస్లో ఎక్కడ డ్యామేజ్ లేదు, అన్నీ కొత్తగా ఇప్పుడే వచ్చిన ట్రెండీ డిజైన్స్. అయితే మరి ఎందుకు స్వప్న 11,000కి ఇస్తున్నారు అంటే, మధ్యలో అంటే క్వార్టర్లీ ఒక్కసారి గీతా గారు ఏం చేస్తున్నారు అంటే, మంచి డిజైన్స్ని అసలు బడ్జెట్లో ఒకేసారి వేయిస్తే మీకు యూజ్ ఉంటుంది అండ్ బిజినెస్ సైడ్ నుండి గీతా గారికి కూడా యూజ్ ఉంటుంది అని చెప్పేసి మనకి క్వార్టర్లీ ఇలా ఇస్తున్నారనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, మార్కెట్తో కంపేర్ చేస్తే మీకు చాలా తక్కువ రేట్లో ప్యూర్ కంచిపట్టు శారీస్ దొరుకుతాయి. ఇక్కడ ఎందుకు తక్కువకి వస్తాయి అని అంటే, మెయింటెనెన్స్ లేదు, సర్వీస్ ఛార్జెస్ లేదు. కాబట్టి గీతా గారు చాలా సెలెక్టివ్గా తీసుకున్న శారీస్ మనకి 11,000లో ఇస్తున్నారు. మీరు ఎంత వెయిట్ చేస్తున్నారు చూపించడానికి నేను కూడా అంతే వెయిట్ చేస్తున్నాను. శారీస్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, గీతా గారి దగ్గరికి వస్తే అన్నీ రెడీగా ఉంటాయి, ఫట్ అయిపోతుంది వర్క్. గీతా గారు ఎందుకు రావట్లేదు అంటే, ఇందులో నేను వచ్చి పక్కన కూర్చొని చెప్పడానికి ఏముంది స్వప్న, నువ్వు ఒక్కదానివి చాలు, చెప్పేసుకో నీ ఇష్టం అని చెప్పేసి నాకు ప్రమోషన్ ఇచ్చారండి. సో నేను కొంచెం స్ట్రిక్ట్గా సీరియస్గా చెప్పబోతున్నాను. ఫస్ట్ థింగ్, ఇందులో మనకి పట్టు బై పట్టు అండ్ టిష్యూ బై టిష్యూ ఉన్నాయన్నమాట. మధ్యలో ఒక్క శారీ మటుకి డిఫరెంట్గా ఉంది స్వప్న, అప్పుడు చేయి లేపుతాను, దాని గురించి డీటెయిల్గా చెప్తాను అన్నారు. ఓకే గీతా గారు అని చెప్పాను. ఓకే మేడం అని చెప్పాను అనమాట. సో ఫస్ట్ శారీ మనం పింక్కి మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్, చాలా రేర్ కాంబినేషన్. అండ్ మార్కెట్లో మీరు చూస్తే కనుక ఇప్పుడు గీతా గారి దగ్గర ఉండేవన్నీ అంటే కొత్తగా వీవర్స్ డిజైన్ చేసిన శారీసే వస్తాయి. కొన్ని బ్రాండ్ షాప్స్కి కూడా ఇక్కడ నుండి శారీస్ వెళ్తాయి. అవి నేమ్స్ నేను చెప్పలేను, కానీ మార్కెట్లో కంపేర్ చేసుకొని అక్కడ ఇక్కడ చూసుకొని క్వాలిటీ ప్రైస్ చెక్ చేసుకొని తీసుకోండి. అండ్ ఇంకో థింగ్ మళ్ళీ చెప్తున్నది ఏంటి అంటే, ఓన్లీ ఈ వీడియోకి మటుకి మనకి 11,000కి క్వార్టర్లీ ఒకసారి శారీస్ వస్తాయి. అయితే డిజైనర్ శారీస్కి మటుకి రేట్ ఎప్పుడు తక్కువ ఉండదండి. ఎందుకు అంటే, అది ఓన్లీ 1 or 2 పీసెస్ చేస్తారు. ఇలాంటి శారీస్ మనకి ఎన్ని కావాలి అంటే అన్నీ వస్తాయి, కాబట్టి బడ్జెట్లో మనకి దొరుకుతాయి. ఎప్పుడైనా సరే మగ్గం పెట్టినప్పుడు 7 శారీస్ సేమ్ చేస్తారు, కాబట్టి మనకి కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది. డిజైనర్ కస్టమైజ్ శారీస్ ఎప్పుడు మనకి కొంచెం కాస్ట్లీగా ఉంటాయన్నమాట. సో ఫస్ట్ శారీ మనం మంచి పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో చూస్తున్నాం. చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్గా కనిపించాలి అనుకుంటే కనుక సూపర్ అనమాట. ఇంకా దీనికి మనకి గోల్డ్ కలర్ ఇలా ఇచ్చారు, దీనిపైన మనం పింక్ కలర్ వర్క్ చేయించుకుంటే కనుక చాలా బాగుంటుంది. సో ఇది కొంచెం పెద్ద బార్డరే ఉంది కాబట్టి ఓన్లీ హ్యాండ్స్కి బార్డర్ పెట్టుకొని బాడీకి మనం మంచి పింక్ కలర్ వర్క్ వేయించుకుంటే బాగుంటుంది. కంప్లీట్ శారీ ఇలా వస్తుంది. అండ్ అంతా మనకి ఇంటర్లాక్ అండి. చూడండి, శారీ అటు ఇటు ఎటు తిరిగినా మనకి మంచి గోల్డ్ ఫినిష్ కనిపిస్తూ ఉంటుంది. నైట్ పార్టీస్కి అద్దరిపోయే శారీ. ఏ శారీ తీసుకున్నా 11,000. అసలు ఈ చీర చూడండి ఎంత బాగుంది కదా, కలర్ కాంబినేషన్ మంచి క్రీమ్కి లైలాక్ కలర్ అంటారు కదా, లావెండర్ కలర్ కాంబినేషన్ అద్దరిపోయింది. అసలు డిఫరెంట్గా ఉంది. నాకైతే ఈ శారీ తెగ నచ్చేసింది. అటు ఇటు ఈక్వల్ బార్డర్ వచ్చింది. లైలాక్ కలర్తో క్రీమ్ కలర్ కాంబినేషన్ అద్దరిపోయింది. దిస్ శారీ ఈజ్ పట్టు బై పట్టు. దీనికి మనకి బ్లౌజ్ ఇలా వచ్చింది. దీనిపైన ఇష్టం ఉంటే క్రీమ్ వర్క్. ఇప్పుడు మనకి పెయింట్ వస్తుంది, పట్టు చీరల మీద కూడా బ్లౌజ్ మీద పెయింట్ చేస్తున్నారు, థ్రెడ్ వర్క్ వస్తుంది, జర్దోజీ వర్క్, అలా ఏవైనా చేసుకోవచ్చు. లేదా నాలాంటి వాళ్ళైతే వర్క్ ఏం లేకుండా సింపుల్గా కొంచెం ప్యాటర్న్ పెట్టి కుట్టించుకున్నా కూడా బాగుంటుంది. అదిరిపోయింది కదండి. అసలు మీరు ఎంత హెవీ జ్యువెలరీ వేసుకున్నా ఎక్కడా మీకు గుచ్చుకోదు, ఏముండదు. ఇలా క్రీమ్ కలర్స్కి వెళ్ళినప్పుడు జ్యువెలరీని హైలైట్ చేస్తే కనుక హైలైట్ ఉంటాం మనం. సో నెక్స్ట్ శారీ ఇది ఫౌండేషన్ కలర్ అంటాం కదా, మనం పెట్టుకుంటాం మార్నింగ్
మేకప్ వేసుకునేటప్పుడు. అండ్ లైట్ బిస్కెట్ కలర్ అనొచ్చు, క్రీమ్ కలర్ అయినా కూడా అనొచ్చు. క్రీమ్ కలర్లో కొంచెం పీచ్ మిక్స్ అయినట్టుగా ఉంది, డిఫరెంట్ కాంబినేషన్. దీనికి మనకి కాంట్రాస్ట్లో గ్రీన్ కలర్ ఇచ్చాడు. ఈ కాంట్రాస్ట్ అసలు చాలా బాగుంది కలర్ కాంబినేషన్, ఎవరికైనా సెట్ అయిపోతుంది. ఎంత ఫేర్గా ఉన్న వాళ్ళకైనా, డార్క్గా ఉన్న, నార్మల్ కలర్ ఉన్న. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే హైట్ ఉన్న వాళ్ళకి, షార్ట్ ఉన్న వాళ్ళకి, లావుగా ఉన్న వాళ్ళకి, సన్నగా ఉన్న వాళ్ళకి కూడా సెట్ అయిపోతుంది అనమాట. అసలు 11,000 అంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, కానీ డబ్బులు ఇచ్చి తీసుకోవాలి. సో సారీ, ఏదో అలా వచ్చేసింది. కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. సో చక్కగా గోటు బార్డర్ ఉంది. శారీ అయితే చాలా బాగుంది కదండి. అన్ని లేటెస్ట్. గోటు బార్డర్ అంటే ఇలా చిన్న బార్డర్ ఉంది కదండి, దీన్ని గోటు బార్డర్ అంటారనమాట. సో కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. నెక్స్ట్ మంచి లైట్ పికాక్ కాదు, చిలకపచ్చ గ్రీన్ కలర్కి మనకి బ్లూ కలర్ కాంట్రాస్ట్ కలర్ వచ్చింది. పళ్ళు ఏదొచ్చిందో బ్లౌజ్ మనకు అలాగే వచ్చింది. అండ్ బార్డర్ మీడియం బార్డర్, పైన కొంచెం మనకి కడ్డీ బార్డర్తో బాగుంది కలర్ కాంబినేషన్. అండ్ బ్లౌజ్ పీస్ చూడండి, శారీ అంతా ఇలా ఇంటర్లాక్ అనమాట. ఇది మనకి టిష్యూ వచ్చింది, అండ్ సాఫ్ట్ టిష్యూ, ఎలా కట్టుకుంటే అలా ఉంటుంది. డే అంతా మీరు వేసుకున్నా కూడా బాగుంటుంది. సో గ్రీన్ కలర్ పట్టు చీర కావాలి, కొంచెం డిఫరెంట్ లుక్ ఉండాలి అనుకుంటే కలర్ కాంబినేషన్ కూడా అద్దిరిపోయింది. అండ్ గోల్డ్, మనకి శ్రీ శారీస్లో ఎప్పుడు గోల్డ్ కలెక్షన్ మనకి ఎప్పుడూ ఉంటుంది. అందులో వెరైటీస్ చూడొచ్చు. అంతేకాకుండా బడ్జెట్ శారీస్ అంటే కంచిపట్టు ప్యూర్, దాంట్లో మనకి 11,000కి అసలు నార్మల్ శారీ కూడా రావట్లేదు. పట్టులో మనకి సాఫ్ట్ పట్టు కూడా రావట్లేదు, బట్ ప్యూర్ ఇంత మంచి కంచిపట్టు శారీస్ ఈ రేంజ్లో రావడం నిజంగా మనకి థ్యాంక్స్ గివింగ్ లానే అనుకోవాలి. అండ్ కంప్లీట్ గోల్డ్ కలర్ శారీకి మనకి ఇలా ప్లేన్ ఇచ్చారనమాట. దీని మీద రెడ్, గ్రీన్ లేదా మల్టీ కలర్ వర్క్ ఏది చేయించుకున్నా కూడా బాగుంటుంది. లేదా ఇలా ప్లేన్కి వెళ్ళి ఏదైనా కాంట్రాస్ట్ జ్యువెలరీ వేసుకుంటే కనుక సూపర్గా ఉంటుంది. ఎక్కడ కూడా మీరు ఎంత హెవీ జ్యువెలరీ వేసుకున్నా మనకి ఎక్కడ పట్టుకోదు. అండ్ ఇక్కడ కట్టు చెంగుకి కొంచెం ఈ గ్యాప్ అయితే ఉంటుంది. శారీ మటుకి మంచి హైట్ ఉంటుంది, ఆల్మోస్ట్ 1 మీటర్ మనకి పళ్ళు వచ్చేస్తుంది. ఇది బాగుంది కదండి. ఇది బ్రైడల్ అయినా కట్టుకోవచ్చు, లేదా గృహప్రవేశానికి మనం వ్రతం చేయించుకున్నా కూడా బాగుంటుంది. ఇది మనకి ఈక్వల్ బార్డర్ వచ్చింది. అబ్బా ఎంత బాగుందండి. ఓన్లీ సింగిల్ కలరు, మంచి గ్రీన్, ఇది బాటిల్ గ్రీన్. అండ్ అటు ఇటు ఈక్వల్ బార్డర్తో దీనికి మెరూన్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా, పింక్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది. లేదా ఇలా ప్లెయిన్ దాని మీద మనం వర్క్ చేయించుకున్నా బాగుంటుంది. బుట్ట చేతులు పెట్టుకుంటే కనుక సన్నగా ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ కలర్ చూసారా ఎంత బాగుందో, మంచి ట్రెడిషనల్ కలర్ అండి. అండ్ చాలా లైట్ వెయిట్ చూడండి, ఇలా అంటున్నా కూడా ఫోల్డ్ చేసినా కూడా సాఫ్ట్గా ఉందన్నమాట. మంచి లైట్ వెయిట్ పట్టు. ఇప్పుడు పట్టు చీరలు మనకు అంత హెవీగా రావట్లే, ఎవరు కట్టుకుంటున్నారు హెవీగా. ఇది చూడండి ఎంత గ్రాండ్గా ఉంది ఈ శారీ, మనకి 11,000. ఇది మనకి టిష్యూ వచ్చింది. ఈ బార్డర్ చాలా డిఫరెంట్గా ఉంది, మీరు ఒకసారి చూడండి. మధ్యలో మనకి పికాక్స్ వచ్చాయి, అటు ఇటుగా ఎప్పుడు మనకి రుద్రాక్ష వస్తుంది కదా, అలా కాకుండా డిఫరెంట్ డిజైన్ మనకి బార్డర్ వచ్చింది. పైన కూడా మనకు అన్ని చిన్న పికాక్స్ వచ్చాయన్నమాట. పికాక్స్ వాక్ చేస్తున్నట్టు ఒక వే లాగా ఉంది. అండ్ ఇందులో కూడా మనకి బాడీలో కూడా పికాక్ డిజైనే వచ్చింది. ఆ వీవింగ్ డీటెయిలింగ్ చూడండి ఒకసారి, శారీ అంతా లుక్ ఇది. ఆ వీవింగ్ డీటెయిలింగ్ చూడండి, కంప్లీట్ గోల్డ్ పైన పింక్ని హైలైట్ చేశారు. ఇది మనకి బ్లౌజ్, చాలా గ్రాండ్గా ఉంది. 11,000 అసలు సూపర్ వర్త్. ఇది మంచి బ్లూకి రెడ్ కలర్ కాంబినేషన్. ఇది ఈ రాబిన్ బ్లూకి రెడ్, బాటిల్ గ్రీన్కి రెడ్, పింక్కి గ్రీన్, అట్లాంటి కాంబినేషన్స్ పట్టు చీరల్లో మనకి ఎవర్ గ్రీన్ అంటే నో డౌట్గా తీసుకోవచ్చు. కొంతమందికి షాప్కి వస్తారు, మనీ స్పెండ్ చేస్తారు, కానీ కాంబినేషన్స్ ఏవి తీసుకోవాలో అర్థం కానప్పుడు కొన్ని కాంబినేషన్స్ గుడ్డిగా వెళ్ళిపోవచ్చు అనమాట. అందులో బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్. దీంట్లో మనకి కడ్డీ బార్డర్ వచ్చింది, పికాక్ బార్డర్ వచ్చింది, అలాగే మ్యాంగో బార్డర్ కూడా వచ్చింది. ఇక్కడ మనకి కంప్లీట్ కడ్డీ బార్డర్ ఉంది. అండ్ ఇట్లా రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడనమాట. ఎప్పుడు మోస్ట్లీ మనం చూస్తూ ఉంటాం పట్టు చీరలకి మనకి ప్లేనే వచ్చి బార్డర్ ఇస్తారు ఇన్ జనరల్గా, ఎందుకంటే వర్క్ చేయించుకునే వాళ్ళు చేయించుకుంటారు అని చెప్పేసి. సో కాంబినేషన్ అయితే బాగుంది కదండి.
అండ్ ఇప్పుడు మనకి మార్కెట్లో పట్టు చీరల్లో ఎక్కువ ట్రెండ్ అవుతున్న కలర్ కాంబినేషన్ ఇది. పింక్కి పర్పుల్ కలర్ వచ్చింది. ఇది కూడా మనకి టిష్యూ బై టిష్యూయే వచ్చింది. బాగుందండి ఈ చీర కూడా, డిఫరెంట్. అటు ఇటు ఈక్వల్ బార్డర్ వచ్చింది. ఇది బ్లౌజ్ పీస్. నన్ను అడిగితే దీనికైతే మంచి డార్క్ ఇక్కడ ఉన్న బార్డర్లో ఉన్న బ్లూ వేసుకుంటే బాగుంటుంది, లేదా పింక్ మీద బ్లూ కలర్ వర్క్ చేయించుకుంటే బాగుంటుంది ఈ బ్లౌజ్ పీస్ కన్నా. బట్ లేదు, ఇందులో వచ్చింది కదా ఇంకెందుకు మళ్ళీ ఖర్చు పెట్టడం అనుకుంటే దీనికి వెళ్ళిపోవచ్చు. బట్ కాంట్రాస్ట్ వేసుకుంటే కనుక చీర ఇంకా హైలైట్ అవుతుంది. ఎప్పుడు వచ్చినట్టుగా హెవీగా కాకుండా దీనికి మనకి పళ్ళు కొంచెం డిఫరెంట్గా వచ్చింది. చూసారా, సింపుల్ పళ్ళు వచ్చింది. బాడీ అంతా చిన్న 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 ఫ్లవర్స్లో మస్టర్డ్ ఎల్లోకి లైట్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది. ఇది డిఫరెంట్గా ఉంది. ఇది సూపర్ డూపర్ అని నేను చెప్పను, కానీ యూనిక్గా కావాలి అనుకునే వాళ్ళకి నచ్చుతుంది అనమాట. ఇది కొంచెం మనకి రామా గ్రీన్కి మంచి ఎగ్జాక్ట్లీ మస్టర్డ్ కలర్ లానే ఉంది. యూనిక్గా ఉంది. కొంతమంది ఉన్న కలర్ నా వార్డ్రోబ్లో ఉండకూడదు, డిఫరెంట్ కలర్ ఉండాలి, అన్నీ నా దగ్గర ఉండాలి అనుకునే వాళ్ళకి, యూనిక్గా ఉండాలి అనుకునే వాళ్ళకి యూనిక్ పీస్ ఇది. ఇది పైన మనకి పికాక్ గ్రీన్ వచ్చింది, మధ్యలో కడ్డీ బార్డర్ కాస్త పెద్దగా వచ్చి మళ్ళీ కింద పికాక్స్ చిన్నగా వచ్చింది అన్నమాట. బార్డర్ పైన కూడా అలాగే ఉంది, కడ్డీ బార్డర్ అండ్ పికాక్స్ వచ్చాయి. బ్లౌజ్ పీస్ ఇలా వచ్చింది. మళ్ళీ ఈ కాంబినేషన్ అండ్ శారీ సూపర్గా ఉందని చెప్తాను, అంటే యాజ్ పర్ నా సెలెక్షన్ ప్రకారం. ఎందుకు అంటే ఎప్పుడు ఇచ్చే గ్రీన్ లాగా కాకుండా ఇది కొంచెం ఎల్లో గ్రీన్ మిక్స్ అయిందండి. డిఫరెంట్ నిమ్మపండు కలర్కి లైట్ గ్రీనిష్ మిక్స్ చేసి మధ్య మధ్యలో మనకి రుద్రాక్ష వచ్చింది, పికాక్స్ వచ్చాయి, అండ్ అది కూడా ఇట్లా డైమండ్ లాగా డిజైన్స్ ఇచ్చి కొంచెం కొత్తగా ఉంది. అండ్ కలర్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది, మంచి రాబిన్ బ్లూకి ఇలా ఇచ్చారనమాట. అండ్ మళ్ళీ బ్లౌజ్ కూడా జకాట్ బ్లౌజ్ ఇచ్చారు దీనికి. ఇది ఇలా యాజ్ ఇట్ ఈస్గా కుట్టి చేసుకోవచ్చు. ఇది కూడా మనకి టిష్యూయే, సాఫ్ట్ టిష్యూ. స్టార్టింగ్లో నా పెళ్ళప్పుడు టిష్యూ కట్టుకుంటే ఇట్లా నించోవాల్సి వచ్చేది. ఇప్పుడు హ్యాపీగా ఎట్లా పడితే అట్లా కూర్చోవచ్చు, ఇంకా నలగదు. మనం ఎటు అయినా హ్యాపీగా అంటే డే అంతా ప్రొలాంగ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి శారీ అంతా మనకి ఇలా ఉంది. అండ్ అప్పట్లో టిష్యూ అంటే చాలా హెవీగా వచ్చేది, ఇప్పుడు అలా హెవీగా కూడా లేవు శారీస్. చిన్న పిల్లలకైనా శారీ ఫంక్షన్ చేయాలి అనుకున్నప్పుడు చిన్న పిల్లలకు కూడా కట్టించేయచ్చు అనమాట. పిల్లలు కూడా హ్యాపీగా లైక్ దే కెన్ క్యారీ అనమాట ఆల్ డే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పిల్లలకి మీరు శారీ ఫంక్షన్ చేయాలి అనుకున్నప్పుడు లంగా ఓని సెట్స్ కన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇట్లా మీరు శారీ తీసేసుకుంటే మనకి 5.5 ఆల్మోస్ట్ శారీ వస్తుంది. దీన్నే మనం పళ్ళుని బ్లౌజ్ లాగా చేసేసి చున్నీ ఒకటి సపరేట్గా తీసుకుంటే గేరా చాలా వస్తుంది. ఎప్పుడైనా సరే లంగాలు కుట్టించాలి ఫంక్షన్స్కి అనుకుంటే ఇట్లా పట్టు చీరలు తీసుకోండి, అందులో మనకి 11,000 వస్తుందంటే హ్యాపీగా పిల్లలకి కుట్టియచ్చు. ఇప్పుడు పిల్లలేంటి అందరం మనం కూడా హ్యాపీగా లంగా ఓని వేసేసుకుంటున్నాం కదా, కానీ ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి, ట్రై చేయండి. నెక్స్ట్ క్రీమ్లోనే ఇప్పటికి మనం 2-3 చీరలు చూసాము, అందులోనే క్రీమ్లోనే ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి చూసారా. ఇది మంచి గంధం కలర్కి ఇంకా కొంచెం క్రీమిష్ యాడ్ అయింది. అండ్ చాలా చిన్న చిన్న డిజైన్, నెమలి, చక్రం అండ్ టెంపుల్ బార్డర్ లాగా ఇచ్చాను అనమాట. అంటే ఇట్లా డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుంది. ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇందులో మనకి సిల్వర్ ఉంది, గోల్డ్ కూడా ఉంది. సిల్వర్ జ్యువెలరీ వేసుకోవచ్చు, గోల్డ్ జ్యువెలరీ కూడా వేసుకోవచ్చు. అటు ఇటుగా మనకి ఈక్వల్ బార్డర్ ఇచ్చి మంచి మ్యాంగో ఎల్లో, ఆరెంజ్ ఎల్లో అంటాం కదా, అలా ఉందన్నమాట. జకాట్ బ్లౌజ్ ఇచ్చారు. దీనికి అసలు వర్కే అవసరం లేదండి, దీన్నే మంచి కుట్టి చేసుకుంటే సరిపోతుంది. టెంపుల్స్కి పెళ్ళి అయిపోయిన తర్వాత ఇలా తిరుపతికి ఎటైనా మనం విజయవాడకి అలా వెళ్ళినప్పుడు టెంపుల్ దర్శనానికి వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది, వ్రతాలకి చాలా బాగుంటుంది. అమ్మవారికంట రెడ్, గ్రీను ఎలా ఇష్టమో ఇలాంటి వైట్ ప్లెజెంట్ కలర్స్ కట్టుకొని మనం పూజ చేస్తే కూడా చాలా ఇష్టం అంట, గీతమ్మ చెప్పారనమాట. సో ఎప్పుడు హెవీ కలర్స్ కాకుండా ఇలా కట్టుకోవడం వల్ల మన మైండ్ కూడా ప్లెజెంట్గా ఉంటుందంటండి. ఎప్పుడు ఎక్కువ కలర్స్ కాకుండా ఇలాంటి ప్లెజెంట్ కలర్స్ వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. ఏ శారీ తీసుకున్నా 11,000. స్క్రీన్ మీద మొత్తం కాస్ట్ మీకు అలా పెట్టించేస్తున్నాను, ఎందుకంటే ఇందులో వేరియేషన్ ఏం లేదు కాబట్టి. నెక్స్ట్ మనం డిజైన్కి వస్తే ఇది జ్యువెలరీ డిజైన్. చూడండి ఎన్ని నెక్లెస్లు ఉన్నాయో ఈ శారీ మీద. అండ్ ఏం చేసుకుంటావు చెప్పు, కలర్ కాంబినేషన్. యశుకి ఇందులో నుండి ఒక నెక్లెస్ ఇవ్వాలట, నిజం నెక్లెస్ ఇస్తే వేసుకోదు కానీ
ఆరెంజ్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. ఆరెంజ్కి గ్రీన్, ఆరెంజ్కి పింక్, ఆరెంజ్కి బ్లూ, స్కై బ్లూ అట్లా కూడా బాగుంటుంది. ఒకసారి మీకు జ్యువెలరీస్ అన్నీ చూపిస్తాను చూడండి ఎన్ని నెక్లెస్లు ఉన్నాయో. డిఫరెంట్ శారీ ఇది. అండ్ ఇది మళ్ళీ సింగిల్ కలర్కి వచ్చాము. పట్టు బై పట్టు శారీ, సీ గ్రీన్ అనొచ్చు దీన్ని మనం. ఈ మధ్య పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి మంచి ఆప్షన్. అండ్ 11,000లో వచ్చేస్తుంది. అండ్ అన్ని చెక్స్ వచ్చేసి మధ్యలో మనకి రౌండ్ డాట్స్ లాగా టీకా లాగా ఉందన్నమాట. ఇందాక ఒక గ్రీన్ చూసాం కంప్లీట్ సింగిల్ కలర్, ఇప్పుడు ఇంకొక గ్రీన్లోనే అది బాటిల్ గ్రీన్ లాగా వచ్చింది. ఇది ప్యారెట్ గ్రీన్ లాగా ఉంది. ఇందులో డైమండ్స్ వచ్చాయి, అటు ఇటు ఈక్వల్ బార్డర్ వచ్చేసి మనకి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది. దీని మీద బ్లూ కలర్ వర్క్ చేయించుకుంటే బాగుంటుంది. ఎందుకు బ్లూ కలర్ స్వప్న ఇది గ్రీన్ అంటే ఇందులో ఉన్న డైమండ్స్ అండ్ మనకి అటు ఇటు చూస్తూ ఉంటే క్లాత్లో మనకి బ్లూ అనిపిస్తుంది. సో ఇందులో బ్లూ కలర్ వర్క్ చేయించుకుంటే అద్దిరిపోతుంది అనమాట. ఇది హైలైట్. ఇప్పుడు ఉన్న శారీస్లో చూస్తున్న దాంట్లో ఈ శారీ చాలా హైలైట్ అండి. ఇది మామూలుగా అయితే మనకి 25,000-26,000 అమ్ముతారు, కానీ ఇప్పుడు మనం 11,000కి ఇచ్చేస్తున్నాం. ఇది కనుక నచ్చి చాలా ఆర్డర్స్ వస్తే ఒకేసారి ఎక్కువగా బల్క్లో చేయించాలి అని చెప్పేసి ఇట్లా సేల్లో పెట్టామన్నమాట. అంటే మీ రెస్పాన్స్ చూసిన తర్వాత ప్రొడక్షన్ని పెంచుదామని. ఒక్కొక్క శారీ చేయడానికి మనకి 40 days టైం పడుతుంది. సో వన్స్ ఆర్డర్స్ వస్తే కనుక ఇంకా ఎక్కువగా ప్రొడక్షన్ పెంచితే మీకు బాగుంటుంది, బిజినెస్ పరంగా కూడా గీతా గారికి బాగుంటుంది. చాలా జెన్యూన్గా చేస్తున్నారు బిజినెస్. ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ, కరెంట్ బిల్ కానీ, మెయింటెనెన్స్ కానీ లేదు, ఇంట్లో వర్క్ చేసుకుంటున్నారు కాబట్టి చాలా రీజనబుల్గా మనకు వస్తుంది. పెద్ద పెద్ద బ్రాండ్స్లో ఈ శారీస్ ఎప్పుడైనా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని అక్కడికి వెళ్ళి అడగండి, కాస్ట్ ఎంత ఉంటుందో మీకే తెలుస్తుంది. పైగా GSTయే మనకి ఎక్కువగా పడుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇది కలర్ గురించి చెప్పాలి అంటే మంచి వైన్కి గోల్డ్ కలర్ కాంబినేషన్లో. ఈ లైట్ మీకు తెలుస్తుందో లేదో, బట్ మీరు కనుక రావాలి అనుకుంటే గీతా గారికి ముందే కాల్ చేసి లేదా వాట్సాప్ మెసేజ్ చేసి వస్తే కనుక ఇక్కడికి వస్తే షోల్డర్ మీద వేసుకొని చూస్తే కనుక తెలుస్తుంది. పెళ్ళి అన్నప్పుడు లైఫ్లో మనం చేసుకునే ఒకే పండగ. సో దానికి మనకి నచ్చిన శారీ దొరికేంత వరకు కాంప్రమైజ్ అవ్వకుండా తీసుకోండి. అలాగే గృహప్రవేశాలు వస్తున్నాయి, ముహూర్తాలు కూడా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి చూసుకోండి. ఇదైతే కంప్లీట్ ఓవరాల్ శారీ ఇదే. దీని మీద మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్కి వెళ్ళినా బాగుంటుంది, లేదా ఇందులో జెకాట్ వచ్చింది. దీనికన్నా కాంట్రాస్ట్ వైన్కి వెళ్తే చాలా బాగుంటుందండి. ఇది చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది అసలు. మధ్యలో కడ్డీ వచ్చి చిన్న చిన్న బ్లాక్స్ లాగా ఇచ్చాడు. ఓవరాల్గా ఈ కలర్ కాంబినేషన్ చెప్పాలి అంటే గోల్డ్కి లావెండర్ కలర్ వచ్చిందండి. బ్లౌజ్ ఏమో జకాట్ వచ్చింది, టిష్యూ బై టిష్యూ వచ్చిందనమాట. కొంచెం డిఫరెంట్ యూనిక్ కావాలి అనుకున్న వాళ్ళకి యూనిక్ పీస్ ఇది. ఇప్పుడు ట్రెండ్ ఎలా అయిపోయిందంటే పట్టు చీర కావాలి, కానీ రెగ్యులర్గా ట్రెడిషనల్గా ఉండకుండా కొంచెం ట్రెండ్ కావాలి, ట్రెండ్ సెట్ చేయాలి అనుకునే వాళ్ళకి సెట్ చేసే శారీ ఇది. ఇది ఆగండి, నేను మర్చిపోయాను, గీత గారిని అడిగితే ఏంటండి, సవ్యసాచి డిజైన్ అంటండి. ట్రెండీగా ఉంది, ఒకసారి చూడండి. శారీ అంతా ఇలా ఉంది, బ్లౌజ్ సెకట్ వచ్చింది. డిఫరెంట్, ఇప్పుడు మార్కెట్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి శారీస్. చూశాను కానీ పేరు మర్చిపోయాను, ఎన్నని గుర్తుపెట్టుకుంటాను చెప్పండి నేను కూడా. ఇదిగోండి, బాగుంది కదా. మొత్తం శారీ ఒక్కసారి మీకు ఇలా చూపిస్తే బాగా తెలుస్తుంది. అండ్ గ్రీన్లోనే ఇంకొక గ్రీన్ అండి. ఇది కంప్లీట్గా మనకి మొత్తం ఒకటే కలర్ వచ్చింది, కాకపోతే లీవ్స్ కలర్ చేంజ్ అవుతుంది చూసారా. సిల్వర్ వచ్చింది, మంచి గ్రీన్, అసలు చాలా బాగుంది. శారీ అంతా పింక్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది యాక్చువల్లీ, కాకపోతే ఇది వేసుకున్నా కూడా ఓకే. శారీ అంతా ఓవరాల్ లుక్ ఇది. దీని మీద సిల్వర్ జ్యువెలరీ అద్దిరిపోతుంది. ఇది చాలా ట్రెడిషనల్ శారీ. అప్పట్లో మన మమ్మీ వాళ్ళు, నానమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు కట్టుకున్నది మళ్ళీ ఇప్పుడు లైఫ్ ఈజ్ సర్కిల్ అంటారు కదా, ఆ టైప్లో మళ్ళీ మనకి రిటర్న్ వచ్చింది. కానీ ఇది చీర కట్టుకున్న దానికన్నా లంగా కుట్టిస్తే కనుక చాలా బాగుంటుంది. స్కర్ట్ బార్డర్ అంటాం కదా, హైట్ ఉన్న పిల్లలకి లంగా ఓని కుట్టిస్తే కనుక అదిరిపోతుంది. మనం కూడా వేసుకోవచ్చు. కంప్లీట్ బాడీ అంతా మనకి కొంచెం సిల్వర్ గోల్డ్ మిక్స్లో ఉండి బ్లూ కలర్ ఫినిష్తో ఉండి బార్డర్ మనకి మొత్తం రెడ్. బ్లౌజ్ మనకి ఇలా వస్తుంది. యాక్చువల్లీ ఈ బ్లౌజ్ మీద మీరు వర్క్ చేయించుకుంటే ఈ బ్లౌజ్ బాగుంటుంది, లేదా మీ దగ్గర ఉన్న రెడ్ కలర్ని కూడా పేరప్ చేసుకోవచ్చు, రెడ్ బ్లౌజ్ని. శారీకి హైలైట్ ఏంటి అంటే పళ్ళు చాలా హెవీగా వచ్చింది, 1 మీటర్ పళ్ళు. నెక్స్ట్ మంచి రెడ్ శారీ,
అటు ఇటు ఈక్వల్ బార్డర్తో అసలు కట్టుకుంటే ఎవరికైనా సెట్ అయిపోయే మంచి మిర్చి రెడ్ కలర్ ఇది. దీనికి ప్లెయిన్ కలర్ మనకి బ్లౌజ్ వచ్చింది. మొత్తం రుద్రాక్ష డిజైన్లో తీగలు తీగలుగా వచ్చిందండి. మనకున్న పట్టు చీరల్లో ఖచ్చితంగా ఒక గ్రీన్ కలర్ శారీ, ఒక రెడ్ కలర్ శారీ అయితే ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. ఇది బ్లూకి కడ్డీ బార్డర్ వచ్చి మనకి మ్యాంగో అండ్ పికాక్ వచ్చింది. దీంట్లో బ్లౌజ్ ఇలా వచ్చిందనమాట. శారీ అంతా లుక్ ఇది. గోల్డ్లోనే నేను ఇప్పటికే ఎన్ని ఆప్షన్స్ చూపించాను మీకు. ఇందులో కొంచెం ముదురు గోల్డ్, ఇది ఎక్కువగా గోల్డ్ ఫినిష్ ఎక్కువగా ఉంది. దీనిపైన కాంట్రాస్ట్ జ్యువెలరీతో పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. జకాట్ బ్లౌజ్ ఇచ్చారు. అయితే ఈ బ్లౌజ్ చూస్తే నాకు ఏం గుర్తొచ్చిందంటే ఇక్కడ మీకు చిన్న 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 ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఓన్లీ దీనికే ఇప్పుడు ఓన్లీ ఈ ఫ్లవర్స్కి డిజైన్ చేస్తారనమాట. అంటే వర్క్, ఈ ఫ్లవర్ మటుకి వర్క్ ఇస్తున్నారు. మల్టీ కలర్ వర్క్ వేస్తే కనుక ఎంత బాగుంటుందో శారీ. కంప్లీట్ శారీ అంతా ఇదే. మీకు ఇక్కడ మధ్యలో ఈ వీవింగ్ ఏమో సిల్వర్ ఉంది, శారీ అంతా గోల్డ్ ఉంది. దీనికి మీరు ఏ జ్యువెలరీ వేసుకున్నా బాగుంటుంది. గ్రీన్ స్టోను, మెరూన్ స్టోను అలా వేసుకుంటే అదిరిపోతుంది. మళ్ళీ ఈ వీవింగ్ చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో. బార్డర్ ఏమో చాలా ట్రెడిషనల్గా ఉంది, బాడీ ఏమో చాలా ట్రెండీగా ఉంది. ఇది మనకి డిఫరెంట్ బ్లూ అండి, రెగ్యులర్ బ్లూ కాదు. మనకి ఇందులో స్కై బ్లూ కన్నా కొంచెం ముదురు స్కై బ్లూ ఉంది, దాని మీద సిల్వర్ రావడం వల్ల డిఫరెంట్గా ఉంది. మళ్ళీ బార్డర్కి వచ్చేసరికి కంప్లీట్ గోల్డ్ వచ్చింది. బ్లౌజ్ పీస్ ఇలా వచ్చింది. ఈ శారీ కాంబినేషన్ ఎంత బాగుంది చూసారా. మంచి తేనె కలర్ అంటాం కదా, హనీ కలరా, పెసర్ కలర్ అనొచ్చు. అండ్ ఎగ్జాక్ట్గా ఏం కలర్ అంటే లైట్ పెసర్కి అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉందండి. బార్డర్ చాలా బాగుంది సారా. మంచి స్కట్ బార్డర్ వచ్చింది, మధ్యలో చాలా పెద్ద కడీ బార్డర్ వచ్చేసి ఇలా ఉంది. ఇది మరీ కంప్లీట్ రెడ్ చెప్పని, ఇది మెరూనిష్గా ఉంది బార్డర్. అండ్ బాడీ కూడా మనకి ఇలా డిఫరెంట్గా ఉంది, మ్యాంగోని బ్లాక్స్ ఉంది. ఈ శారీ చాలా డిఫరెంట్గా ఉందండి. మొత్తం టిష్యూలో మనకి సిల్వర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. శారీ అంతా ఇలాగే ఉంది. శారీకి మీరు వర్క్ చేయించవచ్చు, లేస్ వేయిస్తే చాలా బాగుంటుంది. కాంట్రాస్ట్ మీరు లేస్ వేయించి బ్లౌజ్ కూడా అలా కుట్టించుకుంటే బాగుంటుంది. దీనికైతే బ్లౌజ్ అయితే మనకి ఇలా వచ్చింది. టిష్యూ, కంప్లీట్ టిష్యూ శారీ. ఇది ఎగ్జాక్ట్గా మనకి ఆనియన్ కలర్ అంటాం కదా, డార్క్ ఆనియన్ కలర్కి బ్లూ కలర్ బార్డర్, అటు ఇటు బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. జెకార్డ్ బ్లౌజ్ వచ్చింది. ఫ్లవర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇది కాపర్ కలర్లో ఉందండి, కరెక్ట్ చెప్పాలంటే రాగి కలర్, కాపర్ కలర్. నెక్స్ట్ ఎవర్ గ్రీన్ శారీ, మంచి గ్రీన్కి రెడ్ కలర్. కంప్లీట్గా బాడీ మీకు బార్డర్ చూస్తే కనుక కిందంతా కడ్డీ వచ్చింది. దీనికి మనకు గ్రీన్ కలర్ లేస్ వేసుకుంటే శారీ చాలా బాగుంటుంది కట్టుకుంటే. ఇప్పుడు ఎక్కువగా లేస్ వేస్తున్నారు కదా, చూడండి శారీ అంతా ఇలా వచ్చింది. రెడ్ కలర్, ఏది మంచి బొట్టు రెడ్ అంటాం కదా, ఆ రెడ్ కలర్. బార్డర్ కొంచెం పెద్దగానే ఉంది శారీకి అయితే. అండ్ లాస్ట్ శారీకి వచ్చేసాము. అటు ఇటు ఈక్వల్ బార్డర్ వచ్చింది. మంచి ఆరెంజ్ పింక్ కలర్ కాంబినేషన్ మిడిల్లో ఉంది. అటు ఇటు మనకి లైలాక్ కలర్. బ్లౌజ్ పీస్, కొంగిది. అమ్మయ్య, అసలు నాన్ స్టాప్గా నేను ఒక 20-25 మినిట్స్ మాట్లాడాను కదా, ఇక్కడ అంతా నొప్పి వస్తుంది. కానీ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను శారీస్ గురించి. కలర్స్ కాంబినేషన్ అయితే నేను కరెక్ట్గా చెప్పేశాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే వాట్సాప్లో గీతా గారు మీకు ఫొటోస్ పంపిస్తారు, వీడియో పంపించమన్నా పంపిస్తారు. బట్ పర్సనల్గా నేనేం చెప్తాను అంటే హైదరాబాద్కి వచ్చినప్పుడు లేదా కుకట్పల్లి ఏరియాలో ఉంటే కనుక డైరెక్ట్గా వచ్చి శారీస్ చూసి తీసుకోండి. బట్ డైరెక్ట్గా గీతా గారికి చెప్పకుండా వస్తే ఒకవేళ ఆవిడ లేకపోతే మీరు ఇబ్బంది పడతారు. సో వచ్చే ముందు మేము వస్తున్నామండి, పలానా టైంకి వస్తున్నామంటే ఆవిడ రెడీగా ఉంటారనమాట. అండ్ గీతా గారు ఇంట్లో ఒక్కరే
చేసుకుంటారండి. ఇప్పుడు మీరు వచ్చినప్పుడు శారీస్ ఓపెన్ చేసి ఫోల్డ్ చేయడానికి ఎవరైనా ఒక హెల్ప్ కావాలి కాబట్టి మీరు వస్తున్నారు అంటే అన్నీ అరేంజ్ చేసుకుంటారు. అండ్ ఇంకొక థింగ్ ఏంటి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఓన్లీ ఈ వీడియో మటుకే ఈ శారీస్ 11,000. ఒకవేళ మళ్ళీ వేరే టైప్ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు అప్పుడు ఇచ్చారు కదా 11,000 ఇవ్వమని మటుకి అడగకండి. అప్పుడప్పుడు చూసుకొని చేయించిన శారీస్ మటుకి మీకు ఆఫర్లో ఇస్తున్నారు. మళ్ళీ ఇంకొకసారి శ్రీ శారీస్లో కలుసుకుందాం. స్క్రీన్ మీద ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, డీటెయిల్స్ ఉన్నాయి, గూగుల్ మ్యాప్ ఉంది. అన్నీ చూసుకొని కరెక్ట్గా టైం కుదిరినప్పుడు షాపింగ్ చేసుకోండి. ముహూర్తంకి మంచి కంచిపట్టు చీరలతో మెరిసిపోండి. టేక్ కేర్, బాయ్.